ఏమిటి ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నావు? జీవితాన్ని గురించి. అబ్బో, అది క్యాన్సర్కి మందు కనిపెట్టడం కంటే కష్టమైన పని. ఏమైనా మీ ఆడవాళ్ళు ఒక విషయంలో అదృష్టవంతులు. ఏ విషయంలో? మీరు జీవితాన్ని అర్థం చేసుకుంటే చాలు. కానీ మేము జీవితాన్ని అర్థం చేసుకోవాలి. అంతకంటే కష్టమైన ఆడవాళ్ళను అర్థం చేసుకోవాలి. తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కృష్ణ గారు. సాధారణంగా అబ్బాయి తరపు వాళ్ళ అమ్మాయి ఇంటికి వస్తారు. ఈ కేసు విషయంలో అమ్మాయి అబ్బాయి ఇంటికి వస్తుంది. ఎవరెవరింటికి వచ్చినా అబ్బాయి తల్లి అమ్మాయిని చూస్తుంది. చూడు సంచా, మా అమ్మ దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండు. ఎప్పటికే 50 మందిని కాదంది. ఒకవేళ నిన్ను కూడా కాదందంటే? కాదంటే ఏముంది, మా అమ్మ అవునంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు, కాదంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. సంధ్యా సంధ్యా ఈ ప్రళయ సంధ్యలో ఆ మౌనమెందుకో, అది మౌనమో ధ్యానమో కళ్యాణ మంత్రమో. ఈ ప్రళయ సంధ్యలో ఆ మౌనమెందుకో, అది మౌనమో ధ్యానమో కళ్యాణ మంత్రము. పేరంతం చేమంతి పూల హేమంతం, ప్రేమించు నవ్వుల పేరంతం చేమంతి పూల హేమంతం. 6 ఋతువుల నీ అందం, నూరేళ్ళు నిలిచే సుమగంధం. దీవెనలన్నీ నిజమైతే దేవుడి నీడే నీవైతే, దీవెనలన్నీ నిజమైతే దేవుడి నీడే నీవైతే. కోవెల దీపం నీ రూపం, కోరిన వరమే అపురూపం, నీ కోరిన వరమే అపురూపం. ఈ ప్రళయ సంధ్యలో ఆ మౌనమెందుకో, అది మౌనమో ధ్యానమో కళ్యాణ మంత్రమో. కాటుక దాటే కలలన్నీ కానుకలిచ్చే కళలైతే, కాటుక దాటే కలలన్నీ కానుకలిచ్చే కళలైతే. జీవన సంధ్యా నీ కోసం జీవిస్తానే కలకాలం, జీవిస్తానే కలకాలం. ఈ ప్రళయ సంధ్యలో ఆ మౌనమెందుకో, అది మౌనమో ధ్యానమో కళ్యాణ మంత్రమో. ఈ ప్రళయ సంధ్యలో ఆ మౌనమెందుకో, అది మౌనము ధ్యానము కళ్యాణ మంత్రము.
పేరేమిటమ్మా? సంచ. నిన్ను కాదురా నేను అడిగింది. మీ నాన్నగారి పేరేమిటమ్మా? ఏం చేస్తుంటారు? ఇది వరకు మున్సిపల్ స్కూల్లో మాస్టర్ గా పనిచేసేవారండి. ఆరోగ్యం బాగుండక 6 నెలల క్రితం మానేశారు. అలాగా పాపం. మీ అమ్మగారమ్మా? లేరమ్మా, 6 ఏళ్ల క్రితం పోయారు. కృష్ణ, ఇక్కడుంటే నా నోరు ఊరుకోదు కానీ అత్తా కోడలు ఇద్దరు మాట్లాడుకోండి. వస్తాను. సంచ వస్తాను. రామ్మా కూర్చో. నమస్కారం అక్క. గోపి నువ్వా? లాండ్రీకి వెళ్ళి బట్టలు తెమ్మన్నానా? ఇక్కడ తగలడామే. ఇంకా హోంవర్క్ చేసుకుంటాను అత్తయ్య. ఆ పని తర్వాత చేసుకోవచ్చు. మళ్ళీ కొట్టు కట్టేస్తాడు. ముందు ఆ పని చూడు. అలాగే వస్తానక్క. అలాగే. వీడు నీకు తెలుసా అమ్మా? మా తమ్ముడు గోపి కలిసి చదువుకుంటున్నారు. గోపి మీ బంధువు అండి? ఏదో బీరకాయ పిచ్చి చుట్టరికం. వాళ్ళ అమ్మా నాన్న పోయాక తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాం. ఏదో చదువు చెప్పించాలని మా కృష్ణ తాపత్రయం. రేపు వాడి కాళ్ళ మీద వాడు నిలబడ్డాక మమ్మల్ని అందరినీ మర్చిపోయి మా ముఖం కూడా చూడకుండా లేచి చక్కగా పోతారు. ఈ ప్రేమలు ఆపేక్షలు మనకే తప్ప వాళ్లకుండవమ్మా. అవును, మీకు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఎంతమంది అమ్మా? నేనే పెద్దదాన్నండి. 2 చెల్లెళ్ళు 1 తమ్ముడు ఉన్నారు. అలాగా, పెద్ద సంసారమే. పెద్దదానివంటే పిల్లల బాధ్యతంతా నీ మీదే ఉందన్నమాట. చూడమ్మా, నాకు ఒక్కగానొక్క కొడుకు. వాడి సుఖమే నా సంతోషం. అసలు ఆడపిల్ల గడప దాటేటప్పుడే బంధాలన్నీ తెంచేసుకోవాలమ్మా. నిజానికి నాకు ఏ బాధన బందీ లేని ఒంటరి పిల్ల కోడలు కావాలని ఆశ. నిన్ను చూస్తుంటే భర్తని సుఖపెట్టేదానిలాగే కనిపిస్తున్నావు. పైపెచ్చు పిల్లల్ని చూసుకోవడానికి మీ నాన్నగారు ఉన్నారు కదా? అవును, మీ నాన్నగారికి అనారోగ్యం ఏమిటమ్మా? నాకు అనారోగ్యం ఏమిట్రా? చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎగిరి గంతులేయాలనిపిస్తుంది. పడుకోనా? అక్క కోపడుతుంది. ఇంకా అక్క కోప్పడదమ్మా. రేపు అక్క పెళ్లి కావటంతో ఒక బిడ్డ పుడితే అమ్మా నువ్వు పిన్ని అవుతావు, నేను తాతనవుతాను. వసి 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 జ్యోతి, నీకంటే పసివాడు ఒకడు పుట్టుకొస్తాడు. అయ్యి మీ ఇద్దరిని పిన్ని అంటాడు. నిన్ను మామ అంటాడు రా. నన్ను తాత తాత అని. ఏమిటి అత్తా కోడళ్ళు మాట్లాడుకోవడం కావాలదా? అక్క అక్క, నాన్నగారికి గుండె నొప్పి వచ్చింది. అమ్మా సత్య, పిల్లలు పిల్లలు సంచ ఊరుకో. ఇటు చూడు. నువ్వే ఇలా ఇదైపోతే పిల్లలేమైపోతారు చెప్పు. లే లే. అమ్మా ఊరుకోమ్మా, ఊరుకో. ఇక నుంచి ఆ పసివాళ్లకు నువ్వు అక్కవ మాత్రమే కాదు, అమ్మవు నాన్నవు కూడా. పుణ్యాత్ముడు నవ్వుతూ బ్రతికాడు, నవ్వుతూ వెళ్ళిపోయాడు. అమ్మా మా అమ్మవు కదా, ఊరుకోమ్మా, ఊరుకో. ఊరుకో అమ్మా, నీకు మేము ఉన్నాం. నేను పంకజం నిన్ను పిల్లల్ని కడుపులో పెట్టి చూసుకుంటాం. నీకే దిగులు వద్దు. పాపం బతికిన నాడు ఎంత హుందాగా బ్రతికాడు. 500 రూపాయలు బాకీ ఉంటే పాపం 10,500 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అది తీర్చలేకపోయినని బాధపడిపోతూ ఉండేవాడు. పాపం నేను తీర్చలేకపోయినా అమ్మాయి తీరుస్తుంది లేవయ్యా, అమ్మాయి తీరుస్తుంది లేవయ్యా అంటూ ఉండేవాడు మహానుభావుడు. వస్తాను సంచ. ఈయనేంటమ్మా, అన్నగారు బ్రతుకుండగా ఏదో మందు ఇవ్వడానికి వచ్చేవారు. సరే, ఆయన పోయిన తర్వాత కూడా ఈయనెందుకు? లోకులు కాకులు 10 రకాలుగా అనుకుంటారు. ఆయన్ని ఇంటికి రావద్దని చెప్పు. అమ్మా పంకజమ్మ, మన కళ్ళు మంచివైతే లోకమంతా మంచిగానే కనిపిస్తుందమ్మా. కాదు కామెరల రోగం వచ్చిందనుకో, లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. లా ప్రకారం భలే పాయింట్ లాగారు. ఇక ఆర్గ్యుమెంట్ లేదు, జడ్జిమెంటే. సర్లేండి. నడు 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 నడు.
ఏమిటక్క అలా ఉన్నావు? జ్వరమా? కాదురా, అదే కాస్త తలనొప్పిగా ఉంది. అయితే ఆగు, మందు తీసుకొస్తాను. వద్దు బాబు, అదే తగ్గిపోతుంది. ఆహా, ఇవిగో ఒక్క మాత్రలు. మొన్నెప్పుడో నాకు తలకాయ నొప్పి వస్తే డాక్టర్ గారు ఇవి ఇచ్చారు, వేసుకో. ఉండక్క, అమృతాన్ని రాస్తాను. అక్క, నువ్వట్ట కూర్చుంటే నాకు ఏడుపు వస్తుందక్క. నేనంటే మీకెంత అభిమానం. ఏమైంది? టపాకాయలు కాలుస్తుంటే చూడడానికి వెళ్ళి చేయి కాల్చుకున్నారు సంచ, అంతే. అలాగా? నేను గడప దాటితే చాలు ఇలాంటిదేదో నెత్తి మీదకి తెచ్చుకుంటూనే ఉంటారు వీళ్ళు. ఏవే, చేయి బాగా కాలిందా? కాలాల్సిందేనే నీకు. అసలు బయటికి ఎందుకు వెళ్ళావు? టపాకాయలు కాల్చుకుందామని. పిచ్చి తల్లి, ఈ ఏడు మనం కాల్చుకోకూడదమ్మా. నాన్నగారు పోయారు కదా. సంచ, ఒకసారి ఇలా వస్తావా? మధు, దీన్ని లోపలికి తీసుకెళ్ళు. నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను సంచ. ఏమిటది? మీ నాన్నగారు లేని లోటు బాధ పిల్లలు మర్చిపోలేకపోతున్నారు. ఆ ఖాళీ మంచం వైపు చూస్తున్నా పిల్లల్ని చూస్తుంటే నాకు బాధ కలుగుతుంది. నువ్వు మధు మీ చెల్లెళ్ళు మా ఇంటికి వచ్చేయకూడదు. మా అమ్మ మిమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటుంది. వాళ్ళకి పెద్దల లాలన అవసరమైన సమయం ఇది. నీకు కొంత బాధ్యత అవుతుంది. శ్రద్ధగా చదువుకోవడానికి వీలు కలుగుతుంది. ఏమంటావు సంచ? ఆలోచించుకో. కృష్ణ గారు చెప్పింది కూడా సబబేననిపిస్తోంది. ఈ స్థితిలో కృష్ణ గారు తప్ప నాకు సాయం చేయగలిగిన వారు ఇంకెవరున్నారు? నేను ఒక్కదాన్ని ఈ పిల్లల్ని వాళ్ళ బరువు బాధ్యతల్ని భరించగలనా? అలా కాకుండా కృష్ణ గారింటికే వెళ్తే నాకు పిల్లలకి మంచి జరుగుతుంది. పెద్ద సంసారమే పెద్దదాని అంటే పిల్లల బాధ్యతంతా నీ మీదే ఉందన్నమాట. చూడమ్మా, నాకు ఒక్కగానొక్క కొడుకు. వాడి సుఖమే నా సంతోషం. అసలు ఆడపిల్ల గడప దాటేటప్పుడే బంధాలన్నీ తెలిసేసుకోవాలమ్మా. నిజానికి నాకు ఏ బాధన బందీ లేని ఒంటరి పిల్ల కోడలు కావాలని ఆశ. లేదు లేదు, ఈ పిల్లలు అనాథలు కావడానికి వీల్లేదు. నా తమ్ముడు, నా చెల్లెళ్ళు దిక్కులేని వాళ్ళు కాకూడదు. దిక్కులేని వాళ్ళు కాకూడదు. ఏమిటక్కా, ఏమైంది? ఏం లేదు నాన్న, పడుకో. ఏమ్మా కూర్చో. ఏమ్మా, నువ్వు కాలేజీకి వెళ్ళటం మానేసావా? అవును బాబాయ్. అదేమిటమ్మా అలా చేసావు? ఇంకొక సంవత్సరం కష్టపడితే ఆ డిగ్రీ చేతికొచ్చేది కదా. నేను కాలేజీ నుంచి వచ్చేసరికి పిల్లలు ఏమీ తోచగా వీధుల్లో పడి తిరుగుతున్నారు. వాళ్ళెందుకు కాకుండా పోతారేమోనని చదువు మానేశాను. నువ్వు చదువు మానేసి ఏం చేద్దామని? ఒకవేళ ఏదైనా ఉద్యోగం చేయాలన్నా పిల్లల్ని వదిలి వెళ్ళక తప్పదు కదా మరి. అదే నేను ఆలోచిస్తున్నాను బాబాయ్. ఈ విషయంలో మిమ్మల్ని సలహా అడుగుదామని వచ్చాను. అయితే ఓ పని చేయమ్మా, ఇంట్లోనే స్కూల్ పెట్టు. నీకు కాలక్షేపంగానే ఉంటుంది. 10 మంది పిల్లలకు చదువు చెప్పినట్టు ఉంటుంది. పిల్లల్ని చూసుకుంటూ ప్రైవేట్గా చదివి ఆ డిగ్రీ కూడా తెచ్చుకోవచ్చు. స్కూల్ తెరవాలంటే కావలసిన డబ్బును గురించి నువ్వేం ఆలోచించకమ్మా. నేను కొంత డబ్బు బ్యాంకులో వేసి ఉంచాను, అది తీసుకుందు కానీ. వద్దు బాబాయ్, అలా తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అదేమిటమ్మా, నా దగ్గర కూడా నీకు మొహమాటమేనా? పోనీ అప్పుగా తీసుకో. నీకు వీలైనప్పుడు వీలైన విధంగా తిరుద్దు గాని. అలాగే బాబాయ్, నాన్నగారి పేరు మీద స్కూల్ తెరుస్తాను. అలాగే, వస్తాను బాబాయ్. మంచిది. సంధ్య, కూర్చో. ఏమిటి ఏ వేళప్పుడు ఎలా వచ్చావు? మీతో కాస్త మాట్లాడాలని. చెప్పు సంధ్య. నిన్న మీరు చెప్పిన విషయం మీద తీవ్రంగా ఆలోచించాను. వెరీ గుడ్. మా ఇంటికి ఎప్పుడు రావాలని నిర్ణయించుకున్నావు? రాకూడదని నిర్ణయించుకున్నాను.
పిల్లల బాధ్యత నేనే తీసుకోవాలని నిశ్చయించుకున్నాను. మా ఇంట్లో మా నాన్నగారి పేరున స్కూల్ తెరవబోతున్నాను. ఇప్పుడంత అవసరమే వచ్చింది సంచ. పిల్లల్ని తీసుకుని మా ఇంటికి వచ్చేయచ్చు కదా. ఆశ్రయం ఇస్తాననడం మీ మంచితనం, గొప్పతనం కృష్ణ గారు. మీ ఔదార్యాన్ని ఆసరాగా తీసుకుని మీ నలుగురు మీ ఇంటికి రావడం మాకు భావ్యం కాదు. అదేమిటి సంచ, ఆ పిల్లలు నాకేం పరాయి వాళ్ళ? నీ తమ్ముడు చెల్లెళ్ళు నా వాళ్ళు కారా? మీరు వాళ్ళని ఎంత అభిమానంగా చూసుకున్నా ఆ పిల్లలతో సహా నేను నా ఇంట్లో అడుగు పెడితే కోడలిగా ఆ ఇంటికి భారీగా మీకు చేయవలసిన న్యాయం చేయలేనండి. వాళ్ళకి నా దగ్గర ఉన్నంత స్వేచ్ఛ, చనువు మీ దగ్గర ఉండవు. వాళ్ళ అమాయకత్వం మూలాన తెలియకుండా ఏదన్నా పొరపాటు చేస్తే మన వైవాహిక జీవితంలో ముందు ముందు కలతలు, స్పర్ధలు రావచ్చు. అది జరగని పని సంచ. జరగనివని మనం అనుకునేవి జరిపించడమే ఆ భగవంతుడికి వినోదం. రేపు నా తమ్ముడు, చెల్లెళ్ళు పెద్దవాళ్ళయ్యాక మేం మా ఇంట్లో కాదు, మా బావగారింట్లో అనాథ పిల్లల్లా పెరిగామన్న భావం వాళ్ళని కుంగదీస్తుంది. అది నాకిష్టం లేదు. అతి చిన్న విషయాన్ని భూతద్దంలోంచి చూసి భయపడుతున్నావు సంచ. నువ్వు కీడించి మేలించడం నాకు అలవాటు కృష్ణ గారు. నీ తమ్ముడిని నేను చదివిస్తాను. నీ చెల్లెళ్లకు మంచి సంబంధాలు చూసి నేను పెళ్లిళ్ళు చేస్తాను. ఈ ఆవేశ పొంగు రేపటికి చల్లారిపోవచ్చు. మీకే కాదు, రేపు నాకు పెళ్ళయ్యి బిడ్డలు పుడితే నాకు తెలియకుండానే నాలో స్వార్థం ప్రవేశిస్తుంది. అప్పుడు నా తమ్ముడు, నా చెల్లెళ్ళు నాకు భారం అవుతారు, దూరం అవుతారు. పెళ్ళై పిల్లలు పుడితే నీలో మార్పు వస్తుందంటావా? అది నేను నమ్మలేను. లోకధర్మం అండి అది. స్వార్థం అన్నా, సంకుచితం అన్నా సహజం. అది తను, తన ఇల్లు, తన భర్త, తన బిడ్డలు, ఆ తర్వాతేనండి ఆడదానికి మిగతా ప్రపంచం. నా కడుపును పుట్టిన బిడ్డల పట్ల నాకుండే ప్రేమ నా తోడ పుట్టిన పిల్లల పట్ల ఉండదు. వాళ్ళకి అన్యాయం చేసిన దాన్ని అవుతాను. అపోహపడుతున్నావు సంచ. కాదు, ఎంతో ఆలోచించి మాట్లాడుతున్నాను. నేను ఎన్నుకున్న మార్గంలో ఎన్ని మైళ్ళు నడవాలో, ఎంత దూరం పోవాలో నా ఊహకు అందడం లేదు కృష్ణ గారు. గమ్యం లేని పైన విధి. ఈ చుక్కాని లేని నావ ఏ గాలివాటుకి ఎటు కొట్టుకుపోతుందో తెలియకుండా ఉంది. ఈ స్థితిలో ఉన్న నా కోసం మీద ఎదురు చూస్తూ ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకని దయచేసి ఇంకో స్త్రీకి మీతో జీవితాన్ని పంచుకునే భాగ్యాన్ని కల్పించండి. ఇది నా ప్రార్థన, అభ్యర్థన. నేనంతటి ఆత్మనిగ్రహం లేని బలహీనుడుగా కనిపిస్తున్నాను సంచ. నా గుండెను గుడిగా చేసుకుని ఆరాధించే వ్యక్తిని త్వరగా మర్చిపోయేటంత అల్పుడిగా కనిపిస్తున్నానా? దయచేసి నా మాట వినండి. నా తమ్ముడు, నా చెల్లెళ్ళు పెద్దవాళ్ళై వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు నా కళ్ళకి మరేది కనిపించదు. ఇదో కఠోరమైన తపస్సు. నా గురించి మీరు విధికి ఎదురెత్తు ఓ దేవత తపస్సు ప్రారంభిస్తే ఆ దేవత కరుణ కోసం ఈ భక్తుడు తపస్సు ప్రారంభిస్తాడు. ఆ మధురమైన విరహాన్ని అనుభవిస్తూ నీ కోసం ఎన్నాళ్ళైనా, ఎన్నేళ్ళైనా ఇలాగే ఉండిపోతాను. నన్ను నమ్ము సంచి. అయ్యో ఏమిటయ్యా, ఏమిటి నా గుమ్మం మీద చూస్తూ వెళ్ళిపోతున్నావు? ఏమిటి నన్ను చూస్తే లోపల రావాలని అనిపించట్లేదు? ఏమిటయ్యా ఈ మధ్య ఎక్కడా కనపడటం లేదు? ఏదో బాబు, తమ దైవలు ఇలా హాయిగా ఉన్నాను. పొరపాటున్న 10 సంవత్సరాల క్రితం తమ గడప తొక్కినందుకు 10,000కి నేను నార్పేశాను. ఊరుకోవయ్యా విషయాలని ఇప్పుడు అవేవి గతం అంతా తవ్వుకోక. అవును, ఈ మధ్యతో పొలం కట్టినేదో నీకేదో తగు వచ్చిందని పొలం కట్టినాయి. ఎక్కడ బాబు? బోధి పక్కనే. అబ్బే, నూతి గట్టి తవ్వు కూడా లేదు బాబు. ఏమీ లేదా? లేదు బాబు. అంటే ఎవరైనా కొట్టడం గానీ, తిట్టడం గానీ, తిట్టే చెప్పు. 7 చెరువులు నీళ్లు తాగించి 3 కోట్ల తిప్పేస్తాను. అలాంటిది ఏమీ లేదు బాబు, హాయిగా ఉన్నాను తమ దయ వల్ల. హాయిగా ఉన్నావా? ఏమున్నావయ్యా? ఇంట్లో నాన్న గొడవగానే ఉందట, నీవు చెప్పిన మాట ఆవిడ వింటలేదట, ఆవిడకి ఏదో విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నావట. బాబు, తమ దయ వల్ల నా భార్య 6 నెలల క్రితమే నన్ను వదిలి లేచి వెళ్ళిపోయింది బాబు. వెళ్ళిపోయిందా? అవును బాబు. ఏమిటి, పేటర్ ఫీజు లేకుండానే? అదొక్కటే నాకు దక్కింది బాబు. ప్రజలంతా ఈ విధంగా శాంతి భద్రతలు కాపాడుకుంటూ ఉంటే నా సంగతి ఏమిటి అట్ట? ఒరే 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 ఒరే
ఊరుకుంటారా? నేను టీ అనలేదురా, ఏమి టీ అన్నా. రే రాత్రి పిల్లలారా, రే మీ చెవులకి ఎప్పుడు పుట్టి విషయం తప్ప ఇంకేమీ వినిపించదు ఏమిట్రా మీకు? రే రెండు చెవులు పుట్టినందాలే బాబా నేరకపోయి అన్నారా మిమ్మల్ని? రే మావా, రే నాన్న, రే నాన్న, రే మావా, ఊరుకుంటారా బాబు, ఊరుకుంటారా? సైరన్ అనుకునే మార్కెట్ లో షాపులన్నీ మూసేస్తారా, ఊరుకుంటారా? మీరు ఊరుకోరు, మిమ్మల్ని ఎలా ఊరుకోబెట్టాలో నాకు తెలుసు. ఉండండిరా, ఉండండి. ఒరేయ్ ఇదిగోరా, తినండిరా, తినండి తినండి. మీ కడుపులో గొడవలు ఉన్నట్టుగా ఉన్నాయిరా. ఇలాగ బస్తాలు బస్తాలు టన్నులు టన్నులు దొంగ నిల్వలు చేస్తున్నారు. రేయ్ ఈ కడుపులో ఈ గడ్డలు పడితే మామూలు పాములు కాదురా, తాజ్ పాములను కొండ చెరువులను బయటెత్తారా. శనగపప్పు, మరమరాలు శనగపప్పు, మరమరాలు శనగపప్పు, మరమరాలు. నాయనా ఈ 10 పైసలు మరమరాలు ఇచ్చి ఇదిగో ఈ రూపాయి ఇస్తాను నీకు. ఇక ఈ వీధిలోకి రాకు. ఈ ఊళ్ళో ఇలాంటి వీధి ఉన్నదన్న సంగతే మర్చిపో. ఎందుకంటే మా కొంపలో ఘటోత్కచుడు బకాసురుడు అద్దెకున్నారు. వాళ్ళ గురించి మమ్మల్ని ఆరిపోయి బాబు. ఇదిగో మంచిది నాయనా, పద. రే ఇవిగోరా, ఇవిగోరా మరమరాలు. ఆ కడుపులో మరమరాలు సంచి ఉంటుంది, అందులో తోసేయండి, తోసేయండి. ఏమండో ఇది విన్నారా? నేను ఏమీ వినలేదు. మన నెల విద్వాంసులు గాన కచేరీ తప్ప. ఇది రోజు ఉన్నదేగా. సంజ ఇంట్లో స్కూల్ పెడుతుందట. ఏమిటి స్కూల్ పెడుతుందా? ఆ అదేమిటి, ఆ ఇల్లు నేను అమ్మేసేసి కమిషన్ తినాలనుకుంటున్నానే. మీరు తింటూ కూర్చోండి, జరిగేవి జరుగుతూనే ఉంటాయి. చూస్తావుగా చూస్తావుగా, ఈ గండ బేరన్నం అంటే ఏమిటో చూపిస్తా. చాలు చాలు అంతే. ఆహా బోర్డు దాకా వచ్చింది అప్పుడే. అవును మావయ్య. ఉమ్, ఉహుం. మధు బోర్డు కట్టడం అయిందా? రండి మావయ్య. ఏమిటమ్మా ఈ ఇంట్లో స్కూల్ పెడుతున్నావా? తల్లిదండ్రులు లేని పిల్లవు, ఏదో అప్పుల్లో ఉన్నావు కదా, ఈ ఇల్లు అమ్మే ఆ అప్పులు తీర్చి పెడతావు నేను అనుకుంటూ ఉంటే నువ్వు చేసే పని ఇదా? అవును, నా 10,500 రూపాయల సంగతి ఏం చేసావు అది తెలుసు. తీర్చేస్తాను మావయ్య. మీ అప్పు, నాన్నగారు చేసిన బాకీ, స్కూల్ మీద వచ్చే ఆదాయంతో తీర్చేస్తాను. అంటే ఇంక మాతో నీకు అవసరం లేదన్నమాట. మమ్మల్ని కూరాకలో పురుగులా తీసి పారేసావన్నమాట. అదేం మాట అత్తయ్య, నాకు బంధువులంటూ మీరు తప్ప ఇంకెవరున్నారు? ఆ గౌరవమే మా మీద ఉంటే మాకు తెలియకుండా ఇంత పని చెయ్యు. పైగా ఆడది స్కూల్ పెట్టడం, పంతులమ్మ కావడం మన ఇంట వంట లేదు. ఎవరైనా వింటే నలుగురు నవ్వుపోతారు. ఇదేం దొంగ పని కాదు, చెడ్డ పని అంతకంటే కాదు. ఏది ఏమైనా సరే ఇది నడవడానికి వీల్లేదు, నడవదు. అలా చెప్పించుకు మావయ్య. స్కూల్ చక్కగా నడవాలని, మేం చల్లగా బ్రతకాలని దీవించు. నేను జీవించను, నా స్వభావంలోనే లేదు. ఈ స్కూల్ నడవదు, ఈ పిల్లలు ఇంటికి పోతారు, ఇదంతా నేనే అందిస్తాను. ఇదంతా నాదోరా జరుగుతుంది, నాదోరా జరుగుతుంది, జరుగుతుంది జరుగుతుంది.